హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ కీర్తి కుమార్, ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ కీర్తి ఫైనాన్షియల్ కన్సల్టెంట్స్. నేను ఎవరితో మాట్లాడినా కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి అందరికీ చెప్తా ఉంటాను. ఇలా నేను హెల్త్ ఇన్సూరెన్స్ నా వీడియోస్ చేసేటప్పుడు ఇన్స్టాగ్రామ్లో నేను చెక్ చేసుకుంటా ఉన్నప్పుడు నేను కొన్ని రీల్స్ని కూడా చూడటం జరిగింది. ఆ రీల్స్లో అసలు హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలనే దానికి నాకు బాగా నచ్చినాయి అనమాట. 3 రీల్స్, ఒక్కసారి అవి చూద్దాం ఏంటి అనేది. ఇన్సూరెన్స్ మాత్రం మస్ట్గా తీసుకోవాలి. ఎందుకు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి? నా దగ్గర డబ్బులు ఉంది, నేను హాస్పిటల్కి బిల్ కడతాను. నా బ్యాంక్లో ఉన్నాయనుకుందాం, ఒక 50 లక్షలు ఉన్నాయి, నేను హాస్పిటల్లో బిల్ కడతాను. నాకేం అవసరం? నేను హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు నెల కట్టాలి? నేను రిచ్ పర్సన్నే, నాకు ఎందుకు అవసరం అనుకుని కూడా చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్ నెగ్లెక్ట్ చేస్తుంటారు. సో ఒక చిన్న లాజికల్గా ఆలోచిస్తే, ఒక ఏరియాలోకి వెళ్తే 10,000 రూపీస్ ఫైన్ పడుతుందని మనకు తెలుసు. ఫైన్ వేస్తారు మనం వెళ్తే ఆ ఏరియాలోకి. అలా ఫైన్ పడకూడదంటే ఒక 100 రూపీస్ టికెట్ తీసుకుని వెళ్ళాలి. జస్ట్ బికాస్ మన దగ్గర డబ్బులు ఉందని ముందుకు వెళ్ళి 10,000 ఫైన్ కడతామా? ఆ 100 రూపీస్ టికెట్ తీసుకువెళ్ళి ఆ ఫైన్ నుంచి మనం తప్పించుకోవడానికి ప్రయత్నిస్తామా? డబ్బులు ఉంది మన దగ్గర, 10,000 కాదు 1 lakh, స్టిల్ ఆ 10,000 ఫైన్ మనం కట్టడానికి ఎందుకు లాజికల్ గా ముందుకు వెళ్ళాలి? సైఫ్ అలీ ఖాన్ గారి గురించి మీరు వినే ఉంటారు. తన మీద ఒక ఇన్సిడెంట్ జరిగింది. సమ్ 1,000 crores అబౌవ్ ఉంది తన నెట్వర్త్, 1,200 crores అరౌండ్. తను ఇన్సూరెన్స్ తీసుకున్నారు. ఆల్మోస్ట్ 35 lakhs సంథింగ్ తన హాస్పిటల్ బిల్ అయింది. సో తనకి ఆ ఇన్సిడెంట్ జరగక ముందు రోజు వరకు మీరు ఇలా హాస్పిటలైజ్ అవుతారు, 30 lakhs బిల్ వస్తుంది అంటే తను నమ్ముతారా? ఆ 1,200 crores కి ఎంత వడ్డీ జనరేట్ అవుతుంటుంది, దాంతోనే కట్టేసేయచ్చు. తను అబ్రాడ్ వెళ్ళి కూడా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు ఫ్రీగా, ఫ్రీ ఇన్ ద సెన్స్ తనకు సంబంధించిన మనీ ఈజీగా. బట్ స్టిల్ ఎందుకు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు? ఎందుకంటే తనకి తెలుసు ఇది ఒక హ్యూమన్ బాడీ, వేర్ అండ్ టైర్ అవుతుంది, విత్ ఏజ్ అవి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. ఈ రోజు నేను 30 బాగానే ఉంటాను, 40, 50, 60 ఒక పాయింట్ ఖచ్చితంగా హాస్పిటల్ ఎక్కుతాను.